రేషన్ బియ్యం కాకినాడ నుండి అక్రమంగా విదేశాలకు ఎగుమతి అవుతున్న నేపథ్యంలో ఏజెన్సీ మూలాలు కూడా ఇందులో కనిపించడం విశేషం. మధ్యాహ్న భోజన పథకం ద్వారా చిన్నారులకు అందించాల్సిన బియ్యాన్ని రేషన్ మాఫియా ఎత్తుకుపోతున్న విషయం విలీన మండలాల్లో వెలుగులోకి వచ్చింది. ఏజెన్సీలో మధ్యాహ్న భోజన పథకంలో అవకతవకలు జరిగాయని, సంవత్సర కాలంగా మధ్యాహ్న భోజన పథకానికి అందించాల్సిన బియ్యం పాఠశాలకు అందడం లేదని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్న క్రమంలో ఈ వాస్తవాలు బయటపడ్డాయి. విఆర్పురం మండలంలో 4 జీసీసీ షాప్స్, కూనవరం మండలంలో 1 జీసీసీ షాప్, 2 మండలాల్లో కలిపి సుమారుగా 7,40,00,000 విలువ చేసే 1,735 క్వింటాళ్ల 63 కేజీల బియ్యం పక్కదారి పట్టారన్నారు. ఈ 5 జీసీసీ షాప్స్ పై 6A కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దురాని అందిస్తారు. పిల్లలు తింటున్నారు, ఫుట్బాల్ ఆడతారు.